మూడు తరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ. నూట 44 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అతిపెద్ద ధార్మిక ఉత్సవం. నలభై 44 రోజుల పాటు జరిగే పుణ్యస్నానాలు, అఘోరాలు, నాగసాధువులు, పీఠాధిపతులు, హిమాలయ యోగులు, కోట్ల జనాలు. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదే ఈ మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. 3 తరాలకు ఒక్కసారి వచ్చే అతి పెద్ద ధార్మిక ఉత్సవం ఈ మహాకుంభమేళ. నాగసాధువులు, అఘోరాలు, పీఠాధిపతులు, హిమాలయ యోగులు అందరూ వచ్చి ఈ మహాకుంభమేళాన్ని నిర్వహిస్తారు. జనవరి 13 పుష్య పౌర్ణమి రోజు మొదలై ఫిబ్రవరి 26వ తారీఖు అంటే శివరాత్రి రోజున ముగుస్తుంది ఈ మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళానికి మనం అనుకున్నట్టే రోజుకి 8 నుండి 10 కోట్ల మంది వస్తారనుకున్నారు. మొదటి రోజున 12 కోట్లు, రెండవ రోజుకి 27 కోట్లు, మూడవ రోజుకి 40 కోట్ల మంది వీక్షించారు ఈ మహాకుంభమేళాన్ని. అసలు ఈ మహాకుంభమేళాన్ని ఎందుకు జరుపుకుంటారు, ఎందుకు నిర్వహిస్తారు, దాని వెనకాలన్న ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకోండి. పూర్వం దేవతలు మరియు రాక్షసులు 1000 ఏళ్ళు క్షీరసాగరాన్ని చిలికితే అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని రాక్షసుల నుండి దేవతలు కాపాడుకోవడానికి 12 రోజులు పట్టింది. వాళ్ళకి 12 రోజులంటే మనకి 12 ఏళ్ళు. ఆ 12 రోజుల భీకర యుద్ధంలో కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద రాలే. అవి ఎక్కడ రాలే అంటే 4 ప్రాంతాలలో రాలే: ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్. మరి ఎందుకు ప్రయాగ్రాజ్లోనే మహాకుంభమేళాన్ని నిర్వహిస్తారంటే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఆ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి అక్కడ మహాకుంభమేళాన్ని నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తారు. 12 కుంభమేళాలకు మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఆ అమృతం చుక్కలు పడిన ప్రాంతంలో వెళ్ళి మనం నదీ స్నానం, పుణ్య స్నానం చేస్తే మనకున్న పాపాలు తొలగిపోతాయి అంటారు అని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈసారి 12 కుంభమేళాలకు మహాకుంభమేళాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ఈ 6 రోజులు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మహాకుంభమేళ మొదలైన మొదటి రోజు జనవరి 13 అంటే ఆ రోజు పుష్య పౌర్ణమి. ఆ రోజు చంద్రుడు నిండు ఆకారంలో ఉంటాడు. దీనిని మహాకుంభమేళకు అనధికారమైన ప్రారంభంగా చెప్తారు. ఇదే రోజు కల్పవ కాలం ప్రారంభమవుతుందని కూడా చెప్తారు. రెండవ రోజు జనవరి 14 అంటే మకర సంక్రాంతి. ఆ రోజు సూర్యుడు మన హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు తన తదుపరి ఖగోళ స్థానానికి వెళ్తాడు. దాన ధర్మాలకు చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు. ఈ రోజే మొదటి రాజస్నానం మొదలవుతుంది అని భావిస్తారు. మూడవ రోజు జనవరి 29 అంటే ఆ రోజు మౌని అమావాస్య. త్రివేణి సంగమంలో ఇదే రోజు రిషబ్ దేవ్ అనే ఋషి మౌనవ్రతాన్ని వీడి పుణ్యస్నానం చేసినట్టు చెబుతారు. ఇదే రోజు రెండవ రాజస్నానం అనిగా భావిస్తారు. 4వ రోజు వసంత పంచమి, ఫిబ్రవరి 3వ తారీఖు. హిందూ పురాణాల ప్రకారం జ్ఞానదేవత సరస్వతీ దేవి ఆగమనంగా కాల మార్పుకి చిహ్నంగా చెబుతారు.
ఇదే రోజు 3వ రాజస్నానం అని పిలుస్తారు. ఈ రోజు పసుపు దుస్తులను ధరించి స్నానం చేస్తారు అక్కడున్న భక్తులు. 5వ రోజు మాఘ పౌర్ణిమ, ఫిబ్రవరి 12వ తారీఖు. ఈ రోజు గంధర్వుడు స్వర్గం నుండి త్రివేణి సంగమానికి వస్తాడు అని చెబుతారు. ఇంకా 6వ రోజు, ఇదే ఆఖరి రోజు, ఈ రోజే మహాశివరాత్రి. శివుడిని అత్యంత భక్తితో పూజించే రోజు. ఈ రోజే మహాకుంభమేళం ముగుస్తుంది. నాగ సాధువుల గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. ఎందుకంటే వాళ్ళని చూస్తే చాలు మనకి భక్తి కలుగుతుంది. అదే అఘోరాలు కూడా అంతే. కానీ అఘోరాలకి నాగ సాధువులకి చాలా తేడాలు ఉన్నాయి. అఘోరాలను చూస్తే చాలు మనం భయపడతాం కొంతమందిని చూస్తే. కానీ సాధువులు, ఈ నాగ సాధువుల్ని చూసినప్పుడు అత్యంత భక్తి కలుగుతుంది. ఈ మహాకుంభమేళం మొదటి రోజు 8,000 మంది సాధువులు నాగ సాధువుల్లా మారిపోయారు. అసలు ఎవరి నాగ సాధువులు? వీళ్ళు సర్వం త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. చలికాలమైన, ఎండాకాలమైన ఏదైనా సరే దుస్తువుల్ని అస్సలు ధరించరు వీళ్ళు. జనవసతికి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు. ఓన్లీ కుంభమేళ టైంలో మాత్రమే బయటికి వస్తారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. నాగ సాధువుల్ని హిందూ ధర్మ యోధులు అని కూడా పిలుస్తారు. నాగ సాధువులు హిందూ ధర్మ సాంప్రదాయంలో అతి పురాతనమైన ఋషులు. వీళ్ళు తమ జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేస్తారు. వీళ్ళు శివుడి భక్తులు. వీళ్ళు మొహెంజాదారో కాలానికి చెందిన వాళ్ళని కూడా చెబుతారు. నాగ సాధువులు అవ్వాలంటే చాలా లెవెల్స్ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ పూజ చేసుకుని, తపస్సులు చేసుకుని, ఆ తర్వాత గురువులు ఆదేశిస్తారంట నాగ సాధువులు ఎలా అవ్వాలని. సో దాంట్లో ధర్మకండ్ అంటే వాళ్ళకి వాళ్ళే పిండం పెట్టుకుంటారు. అంటే ఈ బాహ్య ప్రపంచంతో సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నారు అని. సో ఇలా చాలా లెవెల్స్ ఉన్నాయి నాగ సాధువులు అవ్వడానికి. సో నాగ సాధ్వికలు కూడా ఉన్నారు. అంటే ఆడవాళ్ళు కూడా అలా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాగ సాధువులు హిందూ మతానికి ప్రధాన రక్షకులు. అందుకే కుంభమేళాలో మొదటి రోజు రాజస్నానం వాళ్ళతోనే చేయించి వాళ్ళని గౌరవిస్తారు. వీళ్ళు ఆయుధం ఉపయోగించడంలో కూడా చాలా దిట్ట. అలానే వీళ్ళు హిమాలయాల్లో బ్రతుకుతారు. ఒంటికి మొత్తం విభూతి పూసుకుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కషాయ వస్త్రం మాత్రమే ధరిస్తారు. అలాగే ఈ మహాకుంభమేళానికి కొన్ని వేలల్లో అఘోరాలు కూడా తరలి వచ్చారు. అఘోరాలు ఏంటంటే దుర్గామాతని, మహాదేవుడిని పూజిస్తారు. వాళ్ళు ఇలా దుస్తులు కూడా ధరిస్తారు చాలా మంది. అలాగే ఈ ప్రాణుల చర్మం ఉంటది కదా, దాన్ని కూడా ధరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా అఘోరాలకి నాగ సాధువులకి చాలా తేడా ఉంటుంది. కానీ ఈ కుంభమేళానికి కొన్ని వేలలో తరలి వచ్చారు వీళ్ళందరూ. ఇది మన హిందూ సాంప్రదాయం ఒక గొప్పతనం. మనం హిందువులుగా పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే ఫ్లైట్ ఛార్జెస్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయంట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే బై ట్రైన్ కానీ ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే 3 తరాలకు ఒక్కసారి వచ్చేది, మనకి ఇదే లాస్ట్ కాబట్టి. సో ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళడానికి ప్రయాగ్రాజ్కి. సో చాలా మంది వెళ్ళిన వాళ్ళు చాలా మందిని చూశారు కదా. ఐఐటి బాబాని చూసాం, మొనాలిసాని చూసాం. సో అందరినీ చూసాం. ఐఐటి బాబా అయితే 36 lakhs ప్యాకేజ్ వదిలేసుకుని స్పిరిచువాలిటీని తీసుకోవడం అంటే అది ఈ హిందుత్వం అనే గొప్పతనం అది. సో అలా మీరు కూడా వెళ్ళండి. ఈరోజు మార్నింగే స్టాంపేడ్ జరిగింది అని విన్నాను.
సో దయచేసి ఇది మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పంపించిన వీడియో. దయచేసి ఒక 2-3 డేస్ ఆగండి, ఎందుకంటే మౌని అమావాస్య రోజు చాలామంది ఉంటారు. దయచేసి ఆగండి కొన్ని రోజులు, ఇంకా 26th దాకా ఉంటుంది. స్టాంపేడ్లో ఎవరన్నా చనిపోతే అది నిజంగా చాలా బాధాకరం. సో చాలా రష్ ఉంది, చాలామంది ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు 8 కిలోమీటర్స్ నడవాలి సంగం ఘాట్ దగ్గరికి. సో ఆగండి, ఒక 2-3 రోజులు ఆగి వెళ్ళండి. పర్టికులర్గా ఈ ఇంపార్టెంట్ 6 డేస్లో, ఆల్రెడీ 3 డేస్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ ఈ 3 డేస్లో అయితే వెళ్ళొద్దండి, వేరే డేస్లో వెళ్ళండి. చాలా రద్దీగా ఉందని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఒకరోజు అక్కడ ఆగినా పర్లేదు, ఎక్కడైనా ఎవరు ప్రాణాలను అయితే కోల్పోవద్దు. చాలా అత్యంత ధార్మిక ఉత్సవం అది. దాన్ని బాగా జరిపేది మన చేతుల్లోనే ఉంది. సో ఎవరైనా సరే అర్థం చేసుకోండి ఈ వీడియోని చూసేవాళ్ళు.